నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మార్చి 17వ తేదీన తెలంగాణ అసెంబ్లీ 2 కీలక బిల్లులను ఆమోదించింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ జిత్నా ఆబాదీ ఉత్నా హక్ అని ఎంతమంది జనం ఉంటారో వాళ్లకు వాళ్ళ కులాలకు ఆధారంగా వాళ్ళ హక్కులు ఉండాలి అన్న ఒక నినాదాన్ని తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా కుల గణన చేపట్టి దాని ఆధారంగా 42% బీసీలకు రిజర్వేషన్లను కల్పించే విధంగా ఒక బిల్లుని తీసుకురావడం జరిగింది. అండ్ అందులోనే ఈవెన్ విద్యా సంస్థల్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగాల్లో కావచ్చు, అండ్ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కావచ్చు, ఈ రిజర్వేషన్లను అమలు పరిచే విధంగా ఈ బిల్లులను ఆమోదించడం జరిగింది. సరే, ఇది ఏకగ్రీవ ఆమోదం పొందింది అనేది ప్రభుత్వం చెబుతున్నమాట. ఆ వెంటనే అదే రోజు సాయంకాలము ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. ఈ బిల్లుని ఆమోదించాము, తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లుని మీరు పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ 9లో ఈ అంశాన్ని చేర్చి 50% వరకు క్యాప్ ఉన్న నేపథ్యంలో ఆ 50%కి మించి రిజర్వేషన్లను కల్పించే విషయానికి సంబంధించి మీరు దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించి దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనేది వారు చెప్పిన మాట. అండ్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొస్తామని కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఒక నిరసనకు పూనుకుంది. అండ్ రాహుల్ గాంధీ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఈ రికార్డ్ చేస్తున్న టైంకి ఇంకా రాహుల్ గాంధీ రాలేదు. బట్ అసలు విషయం ఏంటంటే, ఈ కుల గణన అనే విషయానికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెబుతున్నదేంటి, ఈ బిల్లుల ఆమోదం విషయంలో భారతీయ జనతా పార్టీ దీన్ని ఎలా చూస్తుంది, అండ్ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న స్టాండ్ని చాలా స్పష్టంగా పదే పదే చెబుతోంది. అండ్ అమిత్ షా కూడా ఎలక్షన్ ర్యాలీల్లో కూడా స్పష్టంగా ఆయన మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మతానికి, ముఖ్యంగా ముస్లింలను కూడా బీసీల్లో చేర్చుతున్నట్టుగా, వాళ్ళకు కూడా కోటా పెంచుతున్నట్టుగా ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి, ఢిల్లీలో నిరసనని ఎలా చూస్తారు, వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. వారు టీనేజ్ నుంచే భారతీయ జనతా పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ సంఘటనలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి. అండ్ అనంతర కాలంలో తెలంగాణ ఉద్యమం ఊపందుకునే వేళ తెలంగాణ కోసమని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమని ఏర్పడినటువంటి టిఆర్ఎస్ పార్టీ నిర్వాహకులు లేదా టిఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కేసీఆర్ కు ఆంతరంగికుడిగా ఉండి, ఆయనకు ముఖ్యమైన అనుచరుల్లో ఒకటిగా ఉండి, ఆయనతో పాటు వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించినటువంటి వ్యక్తి. అండ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ స్టాండ్ని తెలిసి ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాజకీయాలపైన స్పష్టమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారు ముఖ్యంగా ఈ కాస్ట్ ఈక్వేషన్స్, కాస్ట్కి సంబంధించి ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లు, వీటికి సంబంధించి లోతైన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అండ్ ప్రాక్టికల్గా చాలా విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి వారిని నేను ఈ ఇంటర్వ్యూకి ఆహ్వానించాను. సో వారెవరో కాదు, కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి వారి స్టాండ్ ఏంటో. నమస్తే రాజయ్య గారు, చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడడం. ఇంతకుముందు నేషనల్ స్టబ్లో మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు కానీ, బట్ నేను మీతో ఇంటర్వ్యూ చేయలేకపోయాను. బట్ మీతో ఇవాళ మళ్ళీ మాట్లాడుతుండడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమంలో మీ ప్రస్థానం కానివ్వండి, మీ మాటలు కానివ్వండి, ఈవెన్ కేసీఆర్ గారికి దగ్గరగా ఉన్నటువంటి మీకున్నటువంటి అనుబంధం కానివ్వండి, ఇవన్నీ నాకు తెలుసు. సరే, మనం అందులోకి వెళ్లకుండా ఫస్ట్ అయితే ఈ అంశం గురించి వద్దాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేదా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక నిరసనకు పూనుకుంది. మొన్న అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లులని కార్యాచరణలోకి తీసుకెళ్లాలనే డిమాండ్ తోటి వాళ్ళు ఈ నిరసన చేపడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా బీజేపీనే వాళ్ళు టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 42% బీసీలు ఉన్నారు అనే ఒక అంశానికి సంబంధించి కుల గణన చేశాము, ఆ కుల గణనని బిల్లు రూపంలోకి తీసుకొచ్చాము అనేది వీళ్ళు చెప్తున్నమాట. మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు కూడా ఈ బీసీ సంఘాలకు సంబంధించి, ముఖ్యంగా మీరు మీ సామాజిక వర్గం నుంచి కావచ్చు, అనేక రకాలుగా మీరు పని చేస్తూనే ఉంటారు కదా. సో ఫస్ట్ మీ రిమార్క్స్ ఏంటి దీని మీద? ఒకటి సార్, ఈ కుల గణన సరిగ్గా లేదు. ఫస్ట్ కుల గణన అనేది కాంగ్రెస్ పార్టీ సొంతం కాదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సొంతంగానే అయితే వాళ్ళు 3 రాష్ట్రాలలో పరిపాలిస్తాను. ఈ 3 రాష్ట్రాలలో లేనిది ఒక్క తెలంగాణనే ఎందుకున్నది? 3 రాష్ట్రాలు కూడా ఉండాలి కదా. రాహుల్ గాంధీ కదా దానికి అధినేత కాంగ్రెస్ పార్టీకి. అవును, వాళ్ళు పరిపాలించే 3 రాష్ట్రాలు, ఇంకో 2 రాష్ట్రాలు మర్చిపోయినా మరి గుర్తులేవా? ఒక్క రాష్ట్రం ఎందుకు గుర్తున్నది? అందులో మత ప్రాతిపదిక అనేది బీజేపీ స్టాండే కాదు సార్. అది అత్యున్నత న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు స్టాండ్,
న్యాయస్థానాల స్టాండ్ కూడా మత ప్రాతిపదిక మీద మనకు రిజర్వేషన్ లేదు. ఇది తెలిసుండే కదా రేవంత్ రెడ్డి చేసింది. ఇది తెలిసుండే కదా ముస్లింలను కూడా ఇంట్లో కలిపింది. మనం చేసినట్టు ఉండాలి, అది కానట్టు ఉండద్దు. అది కావద్దు కానీ మనం చేసినట్టు. ఓకే, ఎట్లాగో కాదని తెలిసే చేశారంటారు. ఇదంతా ఖచ్చితంగా కాదని తెలిసే చేసిండు, కాదని తెలిసే మాట్లాడతాండు. ఈయనకెందుకు ప్రేమ, ఎన్నెల్లేని ప్రేమ ఈయనకెందుకు పుట్టే? నిన్నటి దాకా మోడీ బీసీ కాదంటాడు ఈయన. కాంగ్రెస్ పార్టీ కాలంలో మోడీ కులాన్ని బీసీలో కలిపిల్లే. ఈ విషయం ఆయన మర్చిపోయి బతుకుతాండే. అరువు తెచ్చుకున్న బీసీ అంటాడే సాక్షాత్ ప్రధానమంత్రిని. అంటే ఎంత పెద్దోని మందలిస్తే అంత గొప్పోడు అవుతాడా? కారు కదా. ఎంత గొప్పోని విమర్శిస్తే అంత గొప్పోని అవుతానంటే వీని మనస్తత్వాన్ని బట్టి గొప్పోడు కావాల్సిందే తప్ప తిట్టినోడు గొప్పోడు, తిట్టినోడు పెద్దోడు కాబట్టి నేను తిడతాను అనుకుంటే వీడు పెద్దోడు అవుతాడా? వాస్తవాలు మర్చిపోయి బతకద్దు. ఇది రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకనే ముస్లింలను ఇందులో బీసీలలో కలిపిండు. కాబట్టి ఇది చెల్లది కాక చెల్లది. ఇదివరకు కూడా ఇట్లనే కేసీఆర్ గారి టైంలో కూడా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముస్లింలకు 12% రిజర్వేషన్లనే ఫస్ట్ ఆయన మేనిఫెస్టోలో పెట్టినరు. దానికి తగ్గట్టుగానే ఏదో ఒక బిల్లు తీసుకొచ్చారు. ఈవెన్ అప్పుడు గిరిజనులను కలిపారు. సో గిరిజనులకు రిజర్వేషన్లను పెంచుతున్నామని చెప్పి దానికి లింక్ చేసి ఎస్టీ రిజర్వేషన్లు లింక్ చేసి ఒక బిల్లులు తీసుకొచ్చారు. సో అప్పుడు కూడా ఇదే స్టాండ్ బీజేపీ వినిపించింది. నిజానికి అప్పుడు మీరు ముస్లిం రిజర్వేషన్లో మేము ఒప్పుకోము అని, రైట్? అప్పటికిప్పటికి ఏంటి డిఫరెన్స్? కేసీఆర్ చేసినా అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్నే చేస్తున్నాడు అనాలా? అంటే కేసీఆర్ అయిన గురువు. కేసీఆర్ ఏదైతే చెల్లందో చెల్లంది. ఆయన ఒక జట్టి కట్టుకుంటాడు, ఇక్కడ జట్టి కట్టుకుంటాడు. అవును అవును అవును, జట్టి కట్టుకొని పోతాడు అన్నట్టు. ఏవాళ్ళ ముస్లింలను పిచ్చోళ్ళని చేసేందుకు, ముస్లింలను పిచ్చోళ్ళని చేసేందుకు జట్టి కట్టుకొని పోతాడు. ముస్లింల జీవన విధానం ఏమన్నా బాగుపడ్డదా ఇప్పటి వరకు అంటే ఇంతవరకు ఏం బాగుపడలే. బాగుపడ్డోళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ అరటి పండ్లు అమ్మేది ముస్లింలే, మల్లెపూలు అమ్మేది ముస్లింలే. మల్లెపూలు వాడిపోతాయి, అరటి పండ్లు మురిగిపోతాయి. ఇవాళ కొనకపోతే అరటి పండ్లు ఆగమవుతాయి సార్. కూరగాయలు కూడా ఆగమవుతాయి సార్. మల్లెపూలు కూడా ఆగమవుతాయి, పూలు కూడా ఆగమవుతాయి. గటువంటి బతుకు వాళ్ళు బతుకుతాను. వాళ్ళ గురించి వాళ్ళ జీవన విధానం ఎట్లా బాగుపడాలని ఆలోచించరా అని మీరు? వాళ్ళ జీవన విధానం ఎట్లా బాగుపడాలని ఆలోచించండి. 75 సంవత్సరాల స్వాతంత్రంలో అత్యధిక భాగం పరిపాలించిన పాలకులు ఎవరైతున్నారో చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ జీవనం ఈయాడి వరకు బాగుపడతలేదని ఎందుకు ఆలోచిస్తలేరు? వాళ్ళని గిళ్ళ కలిపినట్టు చేసి, అది చెల్లకుండా చేసి, వాళ్ళ కోసమే మేము కంకణ బద్దులమై వాళ్ళ కోసమే బతుకుతాను అన్నట్టుగా చేస్తుండేటువంటిది కేసీఆర్ చేసినా తప్పే. ఇవాళ రేవంత్ రెడ్డి చేసేది కూడా అదే పొరపాటు. బట్ ఇప్పుడు ఇవాళ ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట మీకు వినిపిస్తాను నేను. యాక్చువల్లీ ఆయన చెప్పిన మాటల్లో మోదీ గురించి మాట్లాడారు. అండ్ ఎట్ ద సేమ్ టైం బలహీన వర్గాలను బలోపేతం చేయడానికి బీజేపీ వ్యతిరేకమని ఆయన చెప్పారు. మీరు అప్పటి నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నారు. సంఘ పరివార్ మొదట్లో అయోధ్య యాత్ర దగ్గర నుంచి చూస్తున్నారు, మండల్ కమిషన్ దగ్గర నుంచి మీకు తెలిసిందే అన్ని విషయాలు. ఆయన ఇవాళ కోట్ చేసిన అంశం ఏంటంటే, మండల్ కమిషన్పై బీజేపీ కుట్ర చేసి కమండల్ యాత్ర మొదలుపెట్టింది. ఆ కమండల్ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ. మండల్ పాలిటిక్స్, మండల్ వర్సెస్ కమండల్ ఇవన్నీ నడిచినాయి కదా ఆ టైంలో. సో ఒకసారి గుర్తు చేస్తారా అసలు అప్పటికి ఇప్పటికి ఏంటి మారింది? నిజానికి ఈ రోజుకి కూడా రిజర్వేషన్లు, బీసీలను బలోపేతం చేయడం అనే అంశం ఎందుకు ఈ రోజు కూడా అదే రెలవెన్స్, అదే పాలిటిక్స్లో అట్లాగే ఎందుకుంది సార్? ఇప్పుడు బీసీలు ఇంతగానం చెడిపోవడానికి కానీ, ఇంతగానం బ్యాక్గా ఉండటానికి కానీ కారణభూతులు ఎవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు ఏంటి? ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు ఏంది? ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీలు ఏంది? ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. 11 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలిస్తాండి. 11 సంవత్సరాల నుంచి కంటిన్యూ పరిపాలిస్తాను. వాజ్పేయి గారి కాలంలో అది అతుకుల బొంతోలుగానే ఉండే, ఎన్డీఏ అతుకుల బొంతోలుగానే ఉండే, తుమ్ముతో ఊసిపోయేటట్టే ఉండే పాపం. ఒక్క ఓటుతోనే ఓడిపోయింది. ఒక్క ఓటుతో పెంపర్లాడలే. అది నిజాయితీ ఆయనది. ఆయన నిజాయితీ ఏంటంటే ఒక్క ఓటును కొనుక్కుంటే పట్టుకునే వస్తుంది కదా. ఈ కాలంలో కొంటారు కదా. ఆనాటి నుంచి నిజాయితీగా బతికేది బీజేపీ పార్టీ. అనేక సంవత్సరాలు పరిపాలించి దోకా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ పరిపాలించిండు, ఇందిరాగాంధీ పరిపాలించింది, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ పరిపాలించిండు. దాని తర్వాత సోనియమ్మ కాలంలో ఆమె కనుసన్నల్లో మెదిలేటువంటి మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఎవరిని పరిపాలించింది? ఎవరి సపోర్ట్ తోటి అనేక మంది ప్రధానమంత్రులను మార్చిండ్రు కాంగ్రెస్ పార్టీ.
ప్రధానమంత్రులను మార్పించింది కదా. అనేక మంది రాష్ట్రాలలో ఉండేటువంటి ముఖ్యమంత్రులను అస్థిరత్వం చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జాగ్రత్త ఉంటుంది కావచ్చు కాంగ్రెస్ పార్టీ, కానీ మీరే కదా ఇన్నిటికి కారణము. ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి కారణం ఇవాళ ముస్లిం మైనారిటీల మీద మీరు ఏది కన్నీళ్ళు తీర్చినట్టు తీస్తారే, నిజంగా కన్నీళ్ళు వస్తాయా మీకు ముస్లింల గురించి? వాళ్ళ బతుకులతో ఇంకెన్నాళ్ళు వేటాడుతానంటే అన్న నేను. ముస్లింలలో ఉండే కొంతమంది నాయకులు ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ఎంతమందితోటి వాళ్లకు అస్థిరత్వాన్ని సృష్టించి వాళ్లకు లేని భావనను నూరిపోసి ఆభూత కల్పనలు చెప్పి వాళ్ళను ఓటు బ్యాంకు రాజకీయాలుగా మనుషులుగా చూడరా? వాళ్ళను ఇంకా ముస్లింలను మీరు మనుషులుగా చూడరా? ఒక ఓటు బ్యాంక్ కింద చూస్తారా? వాళ్ళు మనుషులుగా చూస్తే వాళ్ళు అరటి పనులు ఎందుకు అమ్ముకుంటున్నారు, కూరగాయలు ఎందుకు అమ్ముకుంటున్నారు, పండ్లు ఎందుకు అమ్ముకుంటున్నారు? మీ వద్ద బిజినెస్లు ఎందుకు చేస్తలేరు? ఆ స్థాయికి ఎందుకు తీసుకురాలే వాళ్ళను? ఇవాళ బీసీలు వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకొని బతుకుతాను తప్ప మీరు ఉద్ధరించింది ఏంది? ఇన్నాళ్ళు పరిపాలించింది ఇక్కడ ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. మీరు ఇందాక అంటున్నారు కదా ముస్లింలు చాలా పేదరికంలో ఉన్నారు, ఇట్లా బాధలు పడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయని. సో వాటికి మరి రిజర్వేషన్లు పరిష్కారం కాదా? మరి రిజర్వేషన్ల ఉద్దేశం ఏంటి? రిజర్వేషన్లు పరిష్కారం ఎంత మాత్రం కావు. నేను ఆ కులంలో పుట్టి చెప్తాను. బతుకు బాగుపడాలి కానీ పెత్తనం వచ్చేది ఏం లేదండి. ఊళ్ళే సర్పంచ్ అయితే ఏమవుతుందండి? ఊళ్ళో ఎంపీటీసీ అయితే ఏమవుతుంది? మీకు అంతగా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలకు రిజర్వేషన్ పెట్టండి, ఎంపీలకు పెట్టండి. ఎమ్మెల్యేలకు ఎంపీలకు పెడతానని మేమన్నా రిజర్వేషన్ పెట్టండి. జవహర్లాల్ ఎవరో ఎందుకు ప్రధానమంత్రి అవుతాడు? ఎందుకు అవుతాడండి ప్రధానమంత్రి? మెజారిటీ ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు అవుతారు ప్రధానమంత్రి? భారత ప్రధానమంత్రి ఆయన బిడ్డ ఎందుకు అవుతుంది? మళ్ళీ ఆయన కొడుకే ఎందుకు అవుతాడు? ఆమె కోడలు పెట్టినోడే ఎందుకు అవుతాడు ప్రధానమంత్రి? ఎందుకు అవుతారండి మీరు? ఒక్క బీసీ ఇన్నాళ్లకు భారత స్వాతంత్రం వాళ్ళు 75 సంవత్సరాల తర్వాత ఒక్క బీసీ నరేంద్ర మోడీ గారు అయింది. మీరు చేద్దామంటే లేరా? మీ దానిలో బీసీ నాయకులు లేరా? ఎందుకు చేయాలి? మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు అయిందండి? కాంగ్రెస్ పార్టీ ఆయనే. కాంగ్రెస్ పార్టీ అయితే కాదు కదా, ఆయనే టీడీపీ కదా. ఆయనే ఎందుకు అయింది అంటానా? కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడ్చిన వాళ్ళు, బాధలు పడ్డోళ్ళు వాళ్ళని ముఖ్యమంత్రి కాలే. వాళ్ళకి సరైన స్థానం ఇవాళ కూడా లేదు. ఎందుకు లేదు? ఎందుకు అయింది ఈయన? అంటే ఢిల్లీని కాపాడుకున్నాడే కదా, ఢిల్లీని మేనేజ్ చేసుడే కదా. ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి ఏదో అక్కర ఉండే, ఆ అక్కరని ఈయన తీర్చిండు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిండు. లేకపోతే రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లడాయి జరిగింది. ఇది అన్యో కానీ పురుషార్థుడు అద్రవై అన్యో కానీ కేసీఆర్ వద్దనుకుంటే, కేసీఆర్ కుటుంబం రావద్దనుకుంటే నువ్వు ఢిల్లీని మేనేజ్ చేసుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప అసలు నిన్ను ప్రజలు ఎన్నుకున్నారా? ప్రజలు కేసీఆర్ని ఎన్నుకున్నారు. ఏ మాట కామాట కేసీఆర్ ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాబట్టే ఎంత పరిశాన్ చేసినా, ఎన్ని తప్పులు చేసినా కూడా వనకలే జనకలే. 25 సంవత్సరాలు 14 సంవత్సరాల ఉద్యమం, 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. నీ 14 నెలలకే పరిశాన్ అవుతావే. నువ్వు 14 నెలలకే నీ పలుకుబడి బయటపడదే. కానీ నిజంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజంగా మొదటి నుంచి చూస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక బీసీ ముఖ్యమంత్రి లేకపోవడం ఏంది అసలు? నిజంగా ఇది మొన్న బీసీ ముఖ్యమంత్రి చర్చ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినప్పుడు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈ చర్చనే రైజ్ అయింది. యాక్చువల్లీ ఇప్పటివరకు బీసీ ముఖ్యమంత్రి ఎందుకు రాలేదు, ఎందుకు కాలేకపోయారు? అంటే పరిపాలించిన పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడే. మెజారిటీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావు కాలంలో బీసీకి అవకాశం లేదు. తెలంగాణ అంశాన్ని పట్టుకొని కేసీఆర్ వచ్చిండు, బీసీకి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరా? ఏదన్నా చేసినా ఒక్క దామోదరం సంజీవయం చేసి ఆయన అరిగోస పుచ్చుకుంటుంది. 2.5 సంవత్సరాలే కదా ఉన్నది దామోదరం సంజీవయ్య. ఎన్నడూ ఉన్నారండి? ఇవాళ మీరు బీసీల గురించి మాట్లాడితే నవ్వుతారు. మీకు బీసీల మీద ప్రేమ ఉన్నది. ఏ దిక్కు లేక ఈ దిక్కును పట్టుకున్నారు మీరు. ఏ దిక్కు లేక పరిపాలన కుంటుపడ్డది. మీరు ఒప్పుకున్నవి ఒక్కటి కూడా నెరవేర్తలేరు. ఒక ఉచిత బస్సు కూడా కూసేటట్టున్నది. ఉచిత బస్సు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. నెరవేరిన హామీలు ఇచ్చినావు. నువ్వు ఇప్పటికైనా దండం పెట్టి నేను నెరవేరిన హామీలు ఇచ్చిన సుమా నాతో అయితలేదంటే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలంగాణ ప్రజలకు క్షమించే గుణం కూడా ఉన్నది. కానీ అబద్ధాలు అట్నే ఆడితే తొక్కే గుణం కూడా ఉన్నది తెలంగాణ ప్రజానికి. నువ్వు 14 నెలలకు అవుట్ అయినావు. సో ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు అంత చెప్తున్నారు కానీ ఆయన అనే మాటలోనే మళ్ళీ ఏకగ్రీవ తీర్మానం అయింది. ఈ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సో అంటే అందరి సపోర్ట్ ఉంది, అన్ని పార్టీల సపోర్ట్ ఉందని లేఖ రాశారు ఆయన ప్రైమ్ మినిస్టర్కి. ఇప్పుడు బీజేపీ సహా అందరు సపోర్ట్ తోటే అది
ఏకగ్రీవ తీర్మానం అంటే అదే కదా. ఈవెన్ బీజేపీ నాయకులు కూడా వాకౌట్ చేయకపోవడము, వాళ్ళు కూడా ఏం దీన్ని కాంట్రడిక్ట్ చేసినట్టుగా కనిపించలేదు. మరి ఏకగ్రీవ తీర్మానం అయితే నువ్వు ధర్నా ఎందుకు చెప్తాను? వీళ్ళందరూ తీసుకొని ప్రధానమంత్రి దగ్గర పోక ఏకగ్రీవ తీర్మానమే అనుకుందాం, చేసిన మాట నిజం అనుకుందాం. అందుకనే నువ్వు ఈ అఖిల పక్షాన్ని పట్టుకొని ప్రధానమంత్రి దగ్గర పోతే అయిపోతుంది కదా. మేము ఏకగ్రీవ తీర్మానం ఇది, మేము మా తెలంగాణకు గిజ్జేయి అని చెప్తే అయిపోతుంది కదా. నువ్వు ఎందుకు చెప్పలేకపోతాను? ఏకగ్రీవ తీర్మానం అయితే ధర్నా ఎందుకు? ఏకగ్రీవ తీర్మానమే. నువ్వు చక్కగా పోయి ప్రధానమంత్రి దగ్గర పోవాలి. నీ ప్రతిపక్ష నాయకుడు నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా, ఆయనకో కాపీ రాదు. అట్లా అయితే లేదా నిజం? అయితే అదే చెయ్యి. ఏకగ్రీవ తీర్మానమే నిజమైతే కేటీఆర్ వస్తాడు కదా నీ వెంబడి, ఏకగ్రీవం అయితే హరీష్ రావు వస్తాడు కదా నీ వెంబడి, బీజేపీ నాయకులను తీసుకోవచ్చు కదా. పార్లమెంట్ నడుస్తుంది, అక్కడ పార్లమెంట్ నాయకులు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొని నువ్వు ప్రధానమంత్రి దగ్గర పో. దీనిలో ఏదో దోషం లేకపోతే నువ్వు ధర్నా ఎందుకు చేస్తాను అని అంటాను. ధర్నా ఎందుకు చేయాలి? సో బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అనే మూడ్ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. యాక్చువల్ నిజానికి ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడుతున్నది ఏంటంటే, మోదీ బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోతే ఎర్రకోటపై జెండా ఎగరవేసి రిజర్వేషన్ సాధిస్తాం, మేము అధికారంలోకి వచ్చి మేమే చేస్తాం అని అంటున్నారు. అంటే ఒకటే భారత రాజకీయాలను పరిశీలించినప్పుడు ఒక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక యాదవ్, జాట్స్ ఇక్కడ రెడ్లు రావులు ఎట్లయితే పరిపాలించిందో తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ రెడ్డు రావులే కదా పరిపాలించింది. అటువంటి హర్యానాలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసినలే, ఆయన యాదవేనే. ఒక గిరిజన ముఖ్యమంత్రిని చేసినలే కింద ఒరిస్సా. మీరు ఎప్పుడన్నా చేసినా మరి ఇట్లా? ఒక బీసీ ప్రధానమంత్రి ఉండే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి కూడా మీరు ఎవరన్నా ఇలా మీరు మీ పార్టీలో ఎప్పుడన్నా చేసినా? ఇది ఆలోచించుకోవాలి. ఒక రాజకీయమే అనుకుంటే, రాజకీయ నాయకుల పదవులే అనుకుంటే ఇది ఆలోచించాలి. ఒకసారి మాట్లాడే ముందట ఆనాడు సోనియాజీ కూడా ప్రధానమంత్రి అవుతుంది అనుకున్నాడు. ఆనాడు రాష్ట్రపతి వ్యతిరేకించే తప్ప విదేశీ వనిత కాకూడదు అని అనుకుంటే నువ్వు చైర్పర్సన్ అయి మళ్ళా ప్రధానమంత్రి దగ్గరికి కాదు, నీ దగ్గరికి వచ్చేటట్టు ఎవరు విదేశీయుడు వచ్చినా, ఏ విదేశీ రాయబారి వచ్చినా, ఎవరు వచ్చినా కూడా నీ దగ్గరకు వచ్చేటట్టు చేసుకున్నావే. ఆయన బొమ్మను పెట్టినట్టే పెట్టింది కదా పాపం. కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ అది. భారత ఆర్థిక రంగాన్ని మలుపు తిప్పిన నాయకుడు ఆయనే. అటువంటి కాదని మళ్ళీ సోనియా గాంధీ దగ్గర రావాలి అంటే మీరు చేసిన కుట్రలు కుతంత్రాలు ఎవరికి తెలివాయా అండి? సో మీరు తెలంగాణ రాజకీయాల్ని దగ్గర నుంచి, అంటే తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి అన్నీ మీకు తెలియంది ఏమీ లేదు, ఏ సంఘటన లేదు కదా. కేసీఆర్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తి. సో ఆయన అధికారం కోల్పోవడము, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం, లేదా కాంగ్రెస్ అధికారంలోకి రావడము ఇప్పుడు జరిగింది. ఇప్పుడు బీజేపీ అనే ఒక ఆల్టర్నేట్, ఒక శక్తిగా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఉంది అని ప్రజలు చూస్తున్నట్టుగా కనబడుతోంది. ఇప్పుడు ఇంకా ఇప్పటికీ త్రిముఖ పరిస్థితులే కనబడుతున్నాయి. ఇంకా అంటే అఫ్కోర్స్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగానే రోజు హెడ్లైన్లు మాత్రం వీళ్ళిద్దరే ఉన్నారు. మీ అజంప్షన్ ఏంటి? మీరు ఒక 30-40 ఏళ్లకెళ్ళి రాజకీయాలు చూస్తున్న వ్యక్తిగా, అండ్ ఈ కులాలు, పల్లెటూళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ గమనించినటువంటి వ్యక్తిగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 3 పార్టీలకు ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి? మీ అజంప్షన్ ఏంటి? ఇది రాజకీయాలు పక్కన పెట్టి చెప్పండి. నిజంగా నేను మొదటి నుంచి సంఘంలో నేను ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష చేసిన అద్వానీ గారు ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు. ఓకే, అద్వానీ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఓకే, ఆయన రామరథయాత్ర, జనాదేశ యాత్ర 2 రథయాత్రలు చేసిండు. 2 రథయాత్రల్లో చురుగ్గా పాల్గొన్నాను నేను. ఓకే, జంగారెడ్డి గారికి మీరు చాలా దగ్గర, అత్యంత సన్నిహితుని. నన్ను బావమర్దులు అని పిలుచుకునేది, మేము బావా అని పిలిచేది. అంత జంగారెడ్డి గారు ఇవాళ కిషన్ రెడ్డి గారిని కానీ, ఇవాళ వెంకయ్య నాయుడు గారిని కానీ, విద్యాసాగర్ రావు గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ అతి సన్నిహితంగా మెదిలిన వ్యక్తులు నేను ఒకరిని. ఓకే, ఆనాటి నుంచి ఈనాటి వరకు నిశ్చితంగా పరిశీలిస్తాను. హిందుత్వము ఇవాళ కనిపించినంత నేను ఎన్నడూ చూడలేదండి. మేము దేశకి మాత, భారత్ మాత అని మేమే నినాదం ఇచ్చుకునేది తప్ప మా వెనక నినాదం ఇచ్చేటోడు లేకుండే. హిందూ బాయి బాయ్ అంటే మేమే అనుకునేది తప్ప మాకు హిందూ బాయి బాయ్ అనేది ఇంకోటి అనకపోయేది, మేమే అనుకునేది. ఇవాళ 30 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్న యువకుడు, యువతరం ఏదైతున్నదో, మా తరం వేరు, ఈ తరం యువతరం వేరు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నోడు వాడు పార్టీలకు అతీతంగా వాడు హిందూ బీజేపీ తర్వాత హిందూ కాదు, వాడు హిందూ బీజేపీ. అక్కడ పార్టీ శాఖ లేదు, ఆర్ఎస్ఎస్ శాఖ లేదు, ఏవీపీ అనేతో కనిపిత్తలేడు. ఆడ
కనిపించకున్నా 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు బీజేపీ. వాడు హిందూ. ఆ భావన పెరిగింది. కరెక్ట్. ఆ భావన పెరిగింది. ఉద్యమంలో పనిచేసిన రోజు నేను 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు తెలంగాణ వాది. అవును, జై తెలంగాణ వాది. అంతే. ఆనాడు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నాడు ఇవాళ పెద్ద మనిషి అయ్యిండు. నేను 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ దాకా పనిచేసినండి టీఆర్ఎస్లో. నా వయసు 50. నేను టీఆర్ఎస్లో 2001 పోయినాడు. నా వయసు 50. 21 ఏళ్ళు ఆయనతో పనిచేసిన నేను. 70 ఏళ్ళు అయిపోయినాయి. ఆనాడు 18 ఏళ్ళు ఉన్నోడు 45 ఏళ్ళు అయింది ఇవాళ. ఆనాడు 30 ఏళ్ళు ఉన్నోడు 55 ఏళ్ళు అయిండు. 55, 60కి వచ్చిండు. కొంతమంది చనిపోయిన్లు ఉద్యమకారులు, మాలాంటి వాళ్ళు మిగిలి ఉన్నాం. కానీ 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్నోడే పోస్టర్ పంచుతాడు, పాంప్లెట్ ఇస్తాడు, అక్క అంటాడు, అన్న అంటాడు, తమ్మి అంటాడు, మామ అంటాడు, వావి వరుస పెడతాడు, కడుపులో తలకాయ పెడతాడు. వానితోటే రాజ్యాధికారం వస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ నెగిలింది గట్ల, టీఆర్ఎస్ వచ్చింది గట్ల. అన్నో కానీ టీఆర్ఎస్ కుటుంబ పాలనను ఓర్వలే, కుటుంబ పాలనను సహించలే. ఎందుకంటే కేసీఆర్ చెప్పిండు, మాతో చెప్పేది అని నాకే ఇవ్వలే, మీ అవి ఇవి మేమిద్దరం, నా కొడుకు అమెరికాలో, నా బిడ్డ అమెరికాలో, నాకెవరినాడు చెప్పేది 5 వరకు స్వయంగా చెప్పేది అన్న. నేను మీ అవి ఇవి మీరు, నేను తొలి ముఖ్యమంత్రిని దళితున్నే చేస్తా అని చెప్పిండు. ఉప ముఖ్యమంత్రిని చేసి అది కూడా మళ్ళీ 2వ పీకేసి. అది ఇదంతా ఎటమటం అవుతానట్టు ఏదో గందరగోళం చేస్తాడని. ఈ తెలంగాణలో ఒక గుణం ఉన్నదండి, తెలంగాణ ప్రజానికానికి ఒక స్వభావం ఉన్నది. అరే మన కుక్క మన కాలు కడితే చంపుకుంటాం రా దాన్ని. మన కుక్క మన కాలు గరిచింది చంపుకుంటాం, సాదుకోవాలి. అందులో అయితే మందు తాగాలి, దాన్ని సాదుకోవాలి. ఆ కుక్క పాడుగానే అట్లే దొంగతనం చేస్తే చంపారు. మొన్న కేసీఆర్ని చంపారు. అన్నీ కానీ ఈ పురుషాత్తుడు అది, ఈ పురుషాత్తుని కుటుంబం అది. బిడ్డను తీసుకొచ్చే, కొడుకుని తీసుకొచ్చే 1400-1200 మంది పిల్లలు బలిదానాలు అయ్యి. కేసీఆర్ పాలోడు చచ్చిండు ఎవడన్నా, కేసీఆర్ ఇంటోడు చచ్చిండు ఎవడన్నా. మా పిల్లలు బాగుపడతారు అనుకున్నారు కదా ప్రజానికము, తెలంగాణ ప్రజానికం మా పిల్లలు బాగుపడతారు అనుకున్నారు కదా తెలంగాణ వస్తే. సార్ అన్నిటికంటే కడు బానిసత్వాన్ని అనుభవించింది తెలంగాణ ప్రాంతం. ఇలా 1000 ఏళ్ళ బానిసత్వం ఉండొచ్చు ఈ దేశానికి, 1000 కంటే ఎక్కువ ఉన్నది ఇక్కడ ముస్లింల పరిపాలన చూసిల్లు, ఇక్కడ రజాకార్ల దౌర్జన్యాన్ని చూసిల్లు, ఇక్కడ రజాకార్ల దౌర్జన్యాన్ని, దొరలు జాగీర్దారుల యొక్క దౌర్జన్యాన్ని చూసిండ్రు. వెట్టి చాకిరిని చూసిండ్రు. సార్ మేము యాదవులం, ఆడపిల్ల పెళ్లి అయితే 13 గొర్రె పిల్లలు ఇవ్వాలి, మూగోని పెళ్లి అయితే 9 గొర్రె పిల్లలు ఇవ్వాలి, ఎట్టి మందలు పెట్టాలి. ఎస్సీలు నాగర్లు దున్నాలి ఉచితంగా నాగర్లు దున్నాలి. ఇవ్వాలి చేసే పని వాళ్ళు ఇటు చేయాలి. ఈ ఎట్టికి గులాంగిరికి బానిసత్వానికి వ్యతిరేకంగా పెరిగిందే తెలంగాణ నినాదం. అది కేసీఆర్ తెచ్చింది కాదు, చెన్నాయుడు తెచ్చింది కాదు, ఎవరు తెచ్చింది కాదు. ఒత్తిడికి వ్యతిరేకంగా పెరిగిందే ఈ నినాదం. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయన్న ఆశ, దానికోసం మోసిండ్రు సాయుధ పోరాటం, నక్సల్బరీ పోరాటం. అవును, ఎంత చైతన్యం అండి నక్సల్బరీ పోరాటం. మీకు చెప్పాలి సార్ ఒకసారి, నక్సలైట్ వస్తాడు ఇంటికి, ఆయన దాయాలి, పోలీస్ ఆయన వస్తాడు, లేడని చెప్పాలి, భర్త బయట ఉంటాడు, వీడు నక్సలైట్ దొరికితే భర్తను చంపుతారు నక్సలైట్లు, నీ మొగడు బయట చెప్పిండని. అంటే ఇక్కడ స్త్రీమూర్తి కూడా ఎంత చైతన్యవంతమైందో అంటానా. ఇది ఎవరి పుస్తకాలలో ఉండదు సార్, ఇది పుస్తకాలు ఉండదు. కరెక్టే, నేను చిన్నప్పుడు చూసిన నా అనుభవం ఇది. నిజంగా మీరు చెప్తున్నాయన్నీ నా కళ్ళలో కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ప్రభావితమైనంత, ఇక్కడ ఒత్తిడికి ప్రభావితమైనంత జనం, ఈ యావత్ భారతావనిల ఒత్తిడికి ఇంత జనం తిరగబడే మనస్తత్వం రాలే. దాని తర్వాత గుడ్డిగా అనుసరించింది. మీకు ఉనుక కుంపడి తెలుసు అనుకుంటా. తెలుసు. అంటే ఇక్కడ మసిలింది తప్ప సల్లారలే ఉద్యమం ఎప్పుడు. కలిసిన నాటి నుంచి కూడా విడిపడాలని. చెన్నాడు వచ్చిండు, ఊదిండు, ఎలిగింది, మళ్ళీ దాని తర్వాత మసిలింది తప్ప సల్లారలే అట్లాగే ఉంది. చెన్నాడి ద్రోహం చేసిండు. కేసీఆర్ ఇవన్నీ అపోసాన పట్టిండు. నిజంగా కెపాసిటీ ఉన్నాడు, తెలివికల్లోడు, యోగ్యుడు. కానీ కవులను దగ్గర తీసిండు, గాయకులను దగ్గర తీసిండు, ఉద్యోగస్తులను దగ్గర తీసిండు. వీళ్ళందరినీ సమకూర్చుకొని ఉద్యమాన్ని నడిపిండు. 5 పైసల బిల్లు లేకుండా ఆయన దగ్గర, నేను దగ్గరుండి చూసిన 5 పైసల బిల్లు లేదు ఆయన దగ్గర, ఆయవన్న కారు లేదు ఆయన దగ్గర. దరిద్రాన్ని అనుభవించండు, పాపం దరిద్రాన్ని అనుభవించండు.
కానీ మనసు ఉన్న మనిషి, హృదయం ఉన్నోడు. వానికి ఏమి నాశనం కాలం పుట్టిందో పూరగాళ్ళతో పాడైపోయిందండి. అంతేనా? ఆయన మంచోడే, మంచోడు మంచోడు, పిల్లలతోటే ప్రాబ్లం, పిల్లలతోనే పాడైంది. ఇప్పుడు ధృతరాష్ట్రునికి ఎటువంటి బుద్ధి ఉండనో, దుర్యోధనుడు నా కొడుకు అనే ప్రేమ ఉండనో, ఈ పిల్లల మీద ప్రేమను పెంచుకోవడం నాశనం అయింది. కానీ ఆయన నాశనమయ్యేతోడు కాదు మా నాన్న. ఆయన ఎంత తింటాడండి? ఒక బొక్క అందరు తినాలి, అందరు మంచిగా తినాలి. మళ్ళా అంత గొప్పగా మెదిలినోడండి. ఎవ్వరికైనా ఒక వీక్నెస్ నాశనం చేస్తుంది, ఎంతోనికైనా ఎటువంటికైనా అదే వీక్నెస్ నాశనం అయిపోయింది. అన్నీ ఒక నీ పురుషార్థుడు అద్దు సుమా అని అనుకుంటే రేవంత్ రెడ్డి వచ్చాడు. అప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని చెప్పిండ్రు, కానీ వీడు పోటెత్తే మురిగిపోద్దో ఏమో, వీడు అందుకున్నట్లేదు బీజేపీడు. ఆ మూలకున్నోని కాంగ్రెస్ వాడిని కొట్లేసిండు. దొరకలే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. 3-4 రోజులు ముందుగాల ఫరార్ లేడు. నేను ఒక స్టూడియోలో చెప్పిన, ఒక్క పార్లమెంట్ సీటు కూడా వస్తలేదు కేసీఆర్, కానీ ఒక్క పార్లమెంట్ సీటు కూడా వస్తలేదు అని చెప్పిన. అంటే 8 అసెంబ్లీ సీట్లు వచ్చిన బీజేపీకి 8 పార్లమెంట్ సీట్లు వచ్చాడంటే 8 మామూలు 8 ఏళ్ళు 56 ఉన్నట్టే కదా బలం, ఇంకో 5-10 సీట్లలో ఉన్నట్టే కదా. అంటే తెలంగాణ ప్రజానీకం ఎంత కెపాసిటీ ఉన్న ప్రజానీకం, తెలంగాణ యువతరం ఎంత కెపాసిటీ ఉన్న యువతరం. అందుకనే ఇవాళ బీజేపీ ఆల్టర్నేట్గా ఉన్నది. దానికి కారణం యువతరమే. మా తరం అనుసరిస్తుంది కదండి, మా తరం అనుసరిస్తుంది, యువతరము ముందుకు బాట ఎత్తుంది, మా తరం ఆ బాట మీదకి వెళ్ళి నడుతుంది. అంతే తప్ప ఇక్కడ నీకు కాంగ్రెస్ పార్టీకి కానీ టీఆర్ఎస్కి కానీ నూకలు చెల్లిపోయినది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నాయన్నీ నిజానికి ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతా. ఇది కేసీఆర్ అనే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కనుసన్నలో నడిచింది, ఆయన్నే పుట్టించిండు, ఆయన్నే నడిపిండు, ఆయన్నే మొత్తం ముందుకు తీసుకుపోయిండు. సరే పిల్లలు వచ్చి ఆయన నాగం చేశారని మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళకొకళ్ళకి అస్సలు పడదు. నిజానికి మనం మొదటి నుంచి ఉండేది కదా. ఇప్పుడు టికెట్లు ఇస్తున్నారు అనగానే గాంధీ భవన్లో కుర్చీలు ఎగురుడు అనేది ఆనవాయితీ. నాకు తెలిసి నేను జర్నలిజంలోకి వచ్చినప్పటికల్లా చూస్తున్నా, అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారో తెలియదు. అది కుర్చీలు ఎగురుడు అది పెద్ద విషయమే కాదు. అట్లాంటి టైంలో రేవంత్ రెడ్డి అనేటోడు అందరి కడుపులో తలకాయ పెట్టిండు, అందరు నాయకుల్ని కలుపుకున్నాడు, ఏదో ఒక సుహృద్భావ వాతావరణం బిల్డ్ చేయగలిగిండు కదా. బట్ బీజేపీలో దానికి భిన్నంగా కనబడుతుంది. బీజేపీలో ఇంతకుముందు ఎప్పుడూ లేనిది ఇవాళ ఉంది, ఒక వర్గపోరు నడుస్తుంది అనే ఒక చర్చ కూడా ఉంది కదా. సో మీరు అప్పుడెప్పుడో మీరు శాఖకు పోయిన రోజు నుంచి ఇప్పటి వరకు బీజేపీ రాజకీయాలను చూస్తున్నారు కాబట్టి, తెలంగాణ రాజకీయాలు కూడా తెలుసు కాబట్టి, ఇదేమన్నా బీజేపీకి సమస్యనా? నిజంగానే ప్రజలు రెడీగా ఉండొచ్చు, 18 నుంచి 30 ఏళ్ళ వయసున్న యువతరం ఇవాళ బీజేపీ కావాలని కోరుకొని ఉండవచ్చు. బట్ పార్టీ ఆ దిశగా నడుస్తుందా? ఒకటే సార్, ఇప్పటి వరకైతే పార్టీ అట్లా కనిపించిన మాట వాస్తవం. మీరు చెప్పే లైన్లోనే కనిపిస్తాను, ఒక తాటి మీద ఉన్నట్టు కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక తాటి మీద ఉండదు, ఉండకపోవడం దాని స్వభావం. ఇప్పుడు నది సముద్రంలో కలుతానప్పుడు ఎప్పుడైతే డెల్టా అవుతుందో, పాయలై కలుతుందో, కాంగ్రెస్ పార్టీకి పాసిపోయి బతుకుడు అలవాటు, పాసిపోయి బతుకుడు అలవాటు. బీజేపీ పార్టీకి కేంద్రంలో నిర్ణయం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండడు అలవాటు. కేంద్ర నిర్ణయం జరగలేదు కాబట్టి నేను అర్థాను, కేంద్ర నిర్ణయం కనుక జరిగితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కింద ప్రజానికం ఉన్నది, అట్లా ఒత్తిడి ప్రజానికంకు ఉన్నది ఒత్తిడి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిందంటే కేసీఆర్ అద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. రేవంత్ రెడ్డి తెలివిగా తిప్పుకున్నాడు ఢిల్లీని తిప్పుకున్నాడు, ఎవరి అవసరాలు ఏంటిది అనేది కనిపెట్టుకున్నాడు, దాన్ని చదువుకున్నాడు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయినాక చదువుకుంటలేడు. ఇంకా నేను ఏదో సాము చేస్తాను అనుకుంటాను, కానీ ఆయన సాము చేస్తే డీటెయిల్ తిరిగేది లేదు, ఇంకా సాము నడిచేది లేదు. ఇప్పుడు ఆయనకు తిప్పలయ్యి ఏదో ఎత్తుకున్నాడు మార్గం. ఇప్పుడు రుణమాఫీ ఇదంతా కష్టం ఉన్నది, పైసలు లేవు, అప్పులు ఊడతలేవు. అప్పు అయినా ఎవడైనా ఇచ్చేకాడికే ఇస్తాడు కదా, ఆయన కూడా అదే చెప్తున్నాడు, ఇచ్చేకాడికే ఇస్తాడు కదా. అప్పులు పుడతలేవు కాబట్టి ఓ నినాదం ఎత్తుకున్నాడు, అక్కడ ఢిల్లీ పోయి ధర్నా చేస్తాడు. మరి అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకుపోలే సపరేట్గా ప్రధానమంత్రి దగ్గరికి? నువ్వు రాహుల్ గాంధీ నీకు ఉన్నాడేమో, రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకుపోలే ఏంటిది? ఇదంతా నాటకం అండి. కానీ ఖచ్చితంగా బీజేపీ కలిసి ఉంటుంది, నాకు విశ్వాసం ఉన్నది. ఒక నిర్ణయానికి అక్కడ వచ్చిన తర్వాత ఎందుకు కలిసి ఉండనట్టు కనిపిస్తుందంటే పవర్ కనిపిస్తుంది బీజేపీ కూడా, లీడర్షిప్ కూడా. నేను నిజంగా చెప్తాను, నా వయసుకు కానీ లేకపోతే నా అనుభవానికి కానీ నేను నిజంగా మాట్లాడకపోతే కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా పవర్ కనిపిస్తుంది.
పవర్ వచ్చేది వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, లీడర్లే కదా. అచ్చా ఇంకొక మాట చెప్పాను నేను, 8 మంది పార్లమెంట్ మెంబర్లు, ఒక 2 బీజేపీ వాళ్ళు, అలా మిగతా 6 వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. 8 మంది అసెంబ్లీ మెంబర్లు, ఒక్కరు కూడా బీజేపీ వాళ్ళు కాదు. రాజాసింగ్ కూడా బీజేపీ కాదు, తెలుగుదేశం నుంచి వచ్చిండు ఆయన. అంటే వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకును ఎట్లా కాపాడుకోవాలి, ఓటు సంపాదించుకోవాలి, ఎట్లా ఎమ్మెల్యేలం కావాలి, ఎట్లా ఎంపీలం కావాలనే దాంట్లో తర్బీదు అయిన వాళ్ళే. తర్బీదు కాని వాళ్ళే 2. అంటే వాళ్ళు మొదటి నుంచి అవకాశం ఉన్నది. కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి అందరి నాయకుల దగ్గర సరసన మెదిలినోడు. ఆయన వాజ్పేయి గారితో సరసన మెదిలిండు. అందరి నాయకులతో, వెంకయ్యనాయుడు మొదలుకుంటే, దత్తాత్రేయ మొదలుకుంటే, విద్యాసాగర్తో మొదలుకుంటే, రామారావుతో మొదలుకుంటే, వీళ్ళందరితో కూడా తిరిగినోడు ఆయన బాల్యం నుంచి. ఆయన బాల్యం నుంచి కూడా అనేక విద్యలు తెలిసినోడు. అందుకని ఆయన మాట దూలడు, మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. ఏం జరుగుతుందో ఎరికే, ఏం జరుగుతుందో ఎరికే. ఎరకలేని వాళ్ళు ఎగిరినట్టు చేస్తాను, కానీ ఎగురుడు బీజేపీలో నడవది. యావత్ భారతావనిని పరిపాలిస్తాను, ఏం తెలియకుండా యావత్ భారతావనిలోకి ఇంత మెజార్టీ అవుతుందా? తెలుసు వాళ్ళకన్నీ, అన్నీ తెలుసు. ఇప్పుడు ఏమున్నది, దక్షిణాదికి ముఖద్వారం ఏమున్నది, మిగిలి ఉన్నది తెలంగాణ. కర్ణాటకలో అయితే వచ్చి ఉన్నది, కర్ణాటకలో ఒకసారి పరిపాలించింది. తెలంగాణ ఉన్నది, 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. 8 పార్లమెంట్ అంటే నేను చెప్పిన లెక్క కరెక్టే. ఏ కొంచెం వస్తే అధికారం. కాబట్టి అచ్చా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఢిల్లీలో జాగా అయిపోయింది, వాడు హర్యానా కన్నా పోవాలి, ఉత్తరప్రదేశ్ కన్నా రావాలి. కింద ఆర్థిక రాజధాని బాంబై, ఒక పక్క సముద్రం అయింది, ఒక పక్క జాగా అయిపోయింది. నాగ్పూర్ జాగా ఉన్నది, కానీ ప్రాచుర్యం లేదు. ఎందుకంటే కలకత్తా మహానగరం గందరగోళం ఉన్నది. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నంత పెద్ద గొప్ప పేరు అయితే లేదు. తమిళనాడు గొప్ప రాష్ట్రమే, కానీ మంచిలు లేవు. ఒక పక్క సముద్రం ఉన్నది, జాగా అయిపోయింది. కర్ణాటక బెంగళూరు ఐటీ హబ్ సిటీ గొప్పదే, కానీ దానికి మంచిలు లేవు. ఒకటే నదిని 2 పంచుకోవాలి. ఇది దక్కన్ పీఠభూమి, దేనికైనా తట్టుకునేటువంటి శక్తి ఉన్నది దీనికి. అనేక లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఇది రేపు కాబోయే ప్రపంచ చిత్రపటంలో దీనికి అమోఘమైన భవిష్యత్తు ఉన్నది. నదీ జలాలు ఉన్నాయి, వాటర్ ఉన్నది, సెంటర్ పాయింట్ ఉన్నది. కాబట్టి ఇటువంటి మహానగరాన్ని పోనీయరు సుమా బీజేపీ. ఇప్పుడున్న నాయకత్వం ఏదైతున్నదో ఎన్ని ఇబ్బందులున్నా దీన్ని నిలబెడుతుంది. కానీ విశ్వాసం నాకు. మీరు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు నిజంగానే రాజకీయాల్లో ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా, ఏ ప్రజల ఎమోషన్స్ని బేస్ చేసుకునే రాజకీయ పార్టీల భవితవ్యం ఉంటుంది. అందులో కీలకంగా ఒక 3-4 ఉంటాయి. ఒకటి కులము, మతము, ప్రాంతము, భాష, ఇవన్నీ ఎమోషన్స్ రేజ్ చేసేటి. ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం టైంలో కూడా చూసినాం. యాక్చువల్లీ భాష కావచ్చు, యాస, అప్పుడు అది మేజర్. అండ్ ప్రాంతం, ఈ ప్రాంతానికి ఈ నిధులు, ఇక్కడికి మాకే ఉండాలనేది. సో ఈ 2 ఆస్పెక్ట్స్లో ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ అనే ఒక ఎమోషన్ని బిల్డ్ చేసి, ఒక రాష్ట్రం కావాలి అన్న ఎమోషన్ని బిల్డ్ చేసిన సమయంలో ఇప్పుడు సౌత్ నార్త్ అనే ఒక ఎమోషన్ని బిల్డ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు కనబడుతుంది. మొన్ననే తమిళనాడులో స్టాలిన్ ఒక మీటింగ్ పెట్టడము, ఇక్కడ కేటీఆర్ పోయాడు, రేవంత్ రెడ్డి పోయాడు, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. సో ఇప్పుడు సౌత్ వర్సెస్ నార్త్ ఇట్లాంటి ఒక ఎమోషన్ని రైజ్ చేస్తే, బీజేపీ ఏమో నేషన్ ఫస్ట్ అంటది, ఒకటే మొత్తం దేశం అంతా ఒకటి, జాతీయవాదం అనే ఒక భావన కలిగినటువంటి పార్టీ. దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది? మీకున్న అనుభవం మేరకు ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఒక్కటే సార్, ఇప్పుడు సౌత్ అనేది తెలంగాణ నుంచైనా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు తెలంగాణ నుంచే సౌత్ స్టార్ట్ అయిద్దా, లేక వింధ్య కింద? యాక్చువల్లీ నిజానికి వింధ్య కింద కదా, అంటే మహారాష్ట్ర మహారాష్ట్ర కలుస్తుంది, ఒరిస్సా కొంత కలుస్తుంది, ఒరిస్సా కొంత కలుస్తుంది. ఒరిస్సా మహారాష్ట్రలో మరి ఇబ్బంది అయితే లేదు, కర్ణాటకలో ఇబ్బంది లేదు. ఇక్కడ 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి, ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. ఎక్సెప్ట్ తమిళనాడు ఆయనకే గాబరైతాడు. తమిళనాడు ఆయనే గాబరయ్యి ఆయన కుర్చీలు వేసి 4 కుర్చీలు ఎత్తే ఇక్కడ గాబరైనోడు అక్కడ గాబరైనోడు పోయి ఆడ కూర్చుంటారు. అది చివరికి. కేరళ అదొక టైప్ ఉంటుంది, ఊరంతా ఒక దారి, ఉలిపి కట్టి ఒక దారి అన్నట్టు కేరళ అదొక టైప్ ఉంటుంది. ఇప్పుడు మైనారిటీలంతా ఒక దగ్గర ఉంటారంటే అక్కడ ఉన్న మైనారిటీ లెవెల్ అయితే ఉన్నారో ముస్లిమ్స్ మధ్య, క్రిస్టియన్ల మధ్యన కుదురుతలేదు. అంటే కేరళ ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. కర్ణాటకకైతే దోకాలేదు, తెలంగాణకైతే దోకాలేదు. సౌత్ నార్త్ ఎక్కడ తెస్తాడు, ఎక్కడి నుంచి తెస్తాడు? అంటే ఇవాళ కాకపోవచ్చు, కానీ పోన్ దీన్ని బేస్ చేసుకుని రాజకీయాలు నడిస్తే
అది ప్రమాదం కదా అనేది పాయింట్. కానీ నడవదు. అంత దూరం పోదా? అంత దూరం ఇక్కడ భాషల విభేదం ఉన్నది ఒకరికొకరికి. ఒక్కటే భాష అంటే ఏమని భాష వాందే కదా. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడే రాష్ట్రాలండి, ఆంధ్రప్రదేశ్ మనం యాస అందం భాష అలాగా, అదొక యాస ఇదొక యాస. తెలుగే అంటే తెలుగే. తెలంగాణ యాస వేరే, ఉభయ గోదావరి యాస వేరే ఉన్నా తెలుగే కదా. ఇప్పుడు తమిళనాడు ప్రత్యేకంగా తమిళనాడు మొట్టమొదటి నుంచి ఈ జాతిని వ్యతిరేకించుకుంటా వాళ్ళ పబ్బం గడుపుకున్న అటువంటి పార్టీలు రెండు. మరి ఆయన బీజేపీ ప్రెసిడెంట్ ఆయన చూసి ఎందుకు భయపడతారంటూ వీళ్ళు? అన్నమలైని చూసి ఏమున్నదని భయపడతాను, గజగజ అనుకుతాను వీళ్ళు. ఎందుకంటానంటే నేను ఎక్కడనైనా యాస్ట్ వచ్చే రోజు వస్తుంది, అలసట వచ్చే రోజు వస్తుంది. ఎన్నాళ్ళలో తప్పు నువ్వు ఒప్పుగా చెప్పి బతకలేరు. నిజాయితీగా ఏమైనా పొరపాటు జరిగితే కరెక్ట్ అవుతుంది. కానీ ఎన్నాళ్ళలో తప్పులని చెప్పుకొని బతకలేము. కాబట్టి ఆడ తప్పు చెప్పి తప్పు ఇంటలేరు. కాబట్టి ఏదో ఒకటి పొందుబాటు చేసుకుంటాను, కానీ అది కుదిరే పొందుబాటు కాదు. తమిళనాడు కూడా దెబ్బ తాకుతుంది చూడండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఓపెన్గా మీరు మనస్ఫూర్తిగా అన్ని మాటలు మాట్లాడారు, నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్. సో చూసారు కదా, ఇది రాజయ్య యాదవ్ గారితో స్పెషల్ డిస్కషన్. వారు చెప్తున్న లెక్క ప్రకారం రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, లేకపోతే ఈ బీసీల పేరిట జరుగుతున్నటువంటి వివాదము లేదా చర్చ, ఇవన్నీ కూడా అర్ధరహితము. ఎవరి సీట్లని వాళ్ళు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమేననేది రాజయ్య యాదవ్ గారి అభిప్రాయం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.